సో సార్ రీసెంట్‌గా ఒక ఓపీకి ఒక బేబీ వచ్చింది. 3 మంత్స్ ఓల్డ్ చైల్డ్ వాళ్ళ మదర్ తీసుకొనొచ్చింది. ఆ బేబీకి బొడ్డు దగ్గర చిన్న స్వెల్లింగ్ ఉంది సార్ ఇలా. ఓకే. బొడ్డు ఇలా బయటికొచ్చినట్టుంది. సో అదేంటి సార్? దాని గురించి మీరు చెప్పండి కొంచెం. సో, యూజువల్‌గా మనం కనుక చూస్తే చిన్న పిల్లల్లో చాలా మందికి పుట్టుకతో బొడ్డు దగ్గర స్వెల్లింగ్ అనేది అంటే వాపులాగా వస్తూ ఉంటది. వాళ్ళు దగ్గినప్పుడు, లేదంటే ఏడ్చినప్పుడు మనకు ఆ స్వెల్లింగ్ అనేది ఎక్కువ పెద్దగా కనిపిస్తుంటది. యూజువల్‌గా బొడ్డు దగ్గర వస్తే దీన్ని అంబిలికల్ హెర్నియా లాగా ట్రీట్ చేస్తామనమాట. సో, యూజువల్‌గా ఇది ఎందుకొస్తదంటే పిల్లలు పుట్టినప్పుడు మనకు కండరాలు ఏవైతే మన కడుపు ముంగట ఉన్న కండరాలు యాంటీరియర్ అబ్డామినల్ వాల్ మస్క్యులేచర్ అంటాము. ఈ మస్క్యులేచర్ వాళ్ళకప్పుడే అంత కరెక్ట్‌గా ఫార్మ్ అయ్యి ఉండదనమాట. కొంచెం వీక్‌నెస్ ఉంటది. అంత స్ట్రెంత్ ఉండదు. అలా ఉన్నప్పుడు ఏమవుతదంటే లోపల మన అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడైతే వీక్‌నెస్ ఉందో అక్కడ నుంచి మనకు లోపల అబ్డామినల్ కంటెంట్స్ బయటికి రావడానికి చూస్తాయి. ఇది సింపుల్‌గా చెప్పాలంటే అంబిలికల్ హెర్నియా అంటారు. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల్లో సర్వసాధారణంగా చూస్తుంటాం. మనం గనక చూస్తే ఒక 10 మంది అప్పుడే పుట్టిన పిల్లల్లో ఆల్‌మోస్ట్ ఒక 3-4 మెంబర్స్‌కి మనకు ఇట్లా బొడ్డు దగ్గర వాపు రావడం కామన్. దీన్ని అంబిలికల్ హెర్నియా అంటారు.